హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నాం. చాలా రోజులైతే అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్ పెట్టి. ఈ రోజుకైతే కుదిరింది లాంగ్ వీడియో పెట్టడానికి. ఈరోజు మేము మా మావయ్యని కలవడానికి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అలాగే కొంచెం షాపింగ్ కూడా చేసుకుంటామండి. ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. చాలా రోజులైతే అయిపోయిందండి విజయనగరం వెళ్ళి. మేము అక్కలు కూడా బయలుదేరాం. మేమైతే కొంచెం ముందుగానే వచ్చేసామండి. చక్కగా విజయనగరం వ్యూ అంతా ఒక్కసారి చూసేద్దరు కానీ ఫుల్ మబ్బులుగా ఉందండి. బాగుంది ఇలా క్లైమేట్లో బైక్ జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే. ఇదైతే విజయనగరం పార్క్ అండి. చాలా బాగుంటుంది. చెరువు చుట్టూ ఉంటుందండి పార్క్. చక్కగా నైట్ టైంలో ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చల్లగాల్లో గడిపేయచ్చు. చాలా బాగుంటుందండి. మనసు బాగాలేనప్పుడు అలాగే చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఇలాంటి పార్క్స్లో గడిపితే సూపర్ ఉంటుందండి. మేము చాలాసార్లు అయితే వెళ్ళాము, కానీ ఇప్పుడైతే కుదరదండి. కొంచెం పని ఎక్కువ ఉంది, అలాగే షాపింగ్ కూడా చేసుకోవాలి. ఇంకా టైం లేదని చెప్పి పార్క్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ డైరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామండి. చాలా రోజులైతే అవుతుంది. ఇంట్లో గ్రాసరీస్ కూడా అన్నీ నిండుకుంటున్నాయి. అందుకే ఒకేసారి షాపింగ్ చేసుకోవచ్చు కదా అని, ఒకేసారి పని అయిపోతుంది కదా అని అక్క వాళ్ళు మేము అందరం కూడా కలిసి అయితే వెళ్తున్నాం. ఇదైతే విజయనగరం కోట అండి. ఇది ఎంట్రన్స్. లోపల ఇప్పుడైతే చాలా కాలేజెస్, లైబ్రరీస్ అన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది లోపలికి చూసినా కూడా. అలాగే మేము వెళ్ళబోయే హాస్పిటల్ ముందు కూడా పెద్ద చెరువు అయితే ఉంటుందండి. చక్కగా హాస్పిటల్ 4th ఫ్లోర్లో అయితే మాయ ఉంటారు. అక్కడ మంచిగా గాలి అయితే వస్తుంది. ఇలాగే చెరువు చుట్టూ అంతా కూడా మొక్కలు అయితే ఉంటాయి, మంచి ఆక్సిజన్. అలాగే గుళ్ళు కూడా చాలా ఉంటాయండి, చిన్న చిన్న గుడులు. చక్కగా దర్శించుకుని అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. హాస్పిటల్ కూడా ఫ్రీగా ఉంటుందండి. ఇక హాస్పిటల్కి అయితే వచ్చేసాం. పైన అయితే మాయ ఉంటారు. హాస్పిటల్ బయటంతా కూడా చక్కగా మొక్కలు అవి ఉంటాయండి. ఇక మేమైతే స్టార్ట్ అయింది, మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయ్యామండి. చక్కగా చేసి వచ్చేసాము. అయినా చూసారా ఎంత మబ్బుగా ఉన్నదో. అస్సలు వర్షాలు ఆగట్లేదు కదండి. మేము వెళ్ళిన రోజే కొంచెం వర్షం పడకుండా ఉన్నది. చక్కగా మాకు షాపింగ్ చేసుకోవడానికి ఇలా హాస్పిటల్ రావడానికి కూడా చక్కగా ఉన్నది. మేము వచ్చిన ఒక 5 మినిట్స్కి అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. అలాగే మేము వెళ్ళేటప్పటికి పెద్దనాన్నల వాళ్ళు కూడా ఉన్నారండి. చక్కగా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలామంది రన్నింగ్, జాగింగ్, అలాగే కొంతసేపు కూర్చొని పెద్ద వయసు వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఈ చెరువుని కూడా పెద్ద చెరువు చిన్న చెరువు ఏదో అంటారండి, నాకు సరిగా ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది. మీరు ఇందాక చూసిన పార్క్ చెరువు అది బాగా పెద్ద చెరువు అండి. హోల్ సిటీ మధ్యలో ఉంటుంది. ఇది ఇలాంటి చెరువులు ఇంకా 4-5 ఉన్నట్టున్నాయి విజయనగరంలో. చాలా బాగుంటుంది. మేమైతే పైనుంచి చూస్తున్నాం. కీర్తి వాళ్ళ కింద నుంచి హాయ్ చెప్తున్నారు. మేము వచ్చేటప్పటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. ఇక సండే కదా అని పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాము. మాయ చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేశారు. అలాగే కొంచెం సేపు ఆ బాధను కూడా మర్చిపోయారు. పిల్లలంతా కూడా మాయతో సరదాగా ఆడుకున్నారు. ఇక చూసేసిన తర్వాత ఇక షాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇక డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇక అన్ని తిరిగే ఓపిక లేక ఒకేసారి డీమార్ట్లో తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇక డీమార్ట్కి వెళ్ళిపోయాము. వీళ్ళకి టైం కూడా లేదు, సండే కొంచెం బిజీగా ఉంటారని చెప్పి ఒక్క డీమార్ట్కి మాత్రమే తీసుకెళ్లారు. మార్కెట్కి వెళ్తే ఇంకా మరి ఏ టైం అయినా కూడా ఆ మార్కెట్లోంచి బయటికి రాలేము. నేనైతే ఒకవేళ వెళ్తే గంట స్తంభం అది కూడా చూపిద్దామని అయితే అనుకున్నాను. ఈసారి వెళ్తే తప్పకుండా ట్రై చేస్తానండి. మా వాళ్ళకి ఎప్పుడు కూడా సండే ఖాళీ ఉండదు, బిజీగా ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా సండే రాలేదండి. ఫస్ట్ టైం అయితే సండే వచ్చాము. అస్సలు డీమార్ట్ ఖాళీ లేదండి, ఫుల్ రష్గా ఉన్నారు. నేనైతే ఏదో పండగకి వెళ్ళినట్టు అనిపించింది. ఇక హాలిడే అవడంతో చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇక అన్నీ కూడా తీసుకోవడం అయితే స్టార్ట్ చేసామండి. నేను అంతా కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు జనంలో వీడియో షూట్ చేయడానికి ఖాళీ లేదు. అలాగే మా వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఫాస్ట్గా షాపింగ్ చేసుకుని వచ్చేయాల్సి వచ్చింది. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి బౌల్స్ చూసేటప్పటికి అక్క నేను ఆగిపోతామండి. ఏది ఫాస్ట్గా చేసుకున్నా చక్కగా ఎప్పుడు తీసుకుంటాం, కానీ మాకు ఎప్పుడు వచ్చి రావు. మా పిల్లలు కంపల్సరీ పడగొట్టేస్తూ ఉంటారు.
ఈసారి అయితే తీసుకోలేదు, ఇవి వద్దని చెప్పారు. తర్వాత ఖాళీగా నార్మల్ టైంలో వచ్చినప్పుడు తీసుకుందాం, ఇప్పుడు ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది తీసుకువెళ్ళడానికి అని చెప్పి ఆ గ్లాస్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు. కానీ ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ కప్పులని లేకపోతే చిన్న చిన్న కప్పులని అలాంటివి కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొచ్చుకునే వాళ్ళం. ఇలా అక్క వాళ్ళు మేము కూడా కలిసి వచ్చి చాలా రోజులైతే అవుతుందండి, కొన్ని నెలలే అవుతుంది. మావి చనిపోయిన దగ్గర నుంచి కూడా ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఇలా ఇదే ఫస్ట్ టైం రావడం, మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఇక పిల్లలు కూడా మంచి ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. కనిపించినవన్నీ కూడా ర్యాక్లో వేసేస్తున్నారండి. అవన్నీ తీసుకుని బిల్ వేయించుకున్నప్పటికీ నిజంగా తల తిరిగింది మాకైతే. ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. వచ్చి ఇక వంట అది చేసుకొని మొత్తం పిల్లలకి తినిపించి వాళ్ళని పడుకోబెట్టి ఇప్పుడు మొత్తం గ్రోసరీస్ అన్నీ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా తీసుకున్నామండి. నేను ఆల్రెడీ కొన్ని క్లిప్స్ అయితే చూపించాను, ఇంకా తీయడానికి అయితే వీల్లేదు. ఇక వీళ్ళకి టైం అయిపోవడంతో ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఇక నేను ఈ వుడెన్ చాపింగ్ బోర్డ్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను, అదొకసారి చెక్ చేయండి. చాలా బాగుంది వుడెన్ చాపింగ్ బోర్డ్ అయితే. మాకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేసేవాళ్ళమండి, కానీ అది చాలా అస్సలు వేస్ట్ అండి. ప్లాస్టిక్ మాత్రం మీరు కూడా యూజ్ చేయొద్దు. అది వెజిటబుల్స్ కట్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కూడా కూరగాయల్లోకి వెళ్ళిపోతూ ఉండేది. మాకు తెలియక మేము సరిగా తినేసేవాళ్ళం. కానీ ఏంటంటే తర్వాత అక్క నేను గమనించి ఇక అదైతే వద్దు అని ఇక పక్కన పడేసి ఈ వుడెన్ అయితే తీసుకున్నాము. ఇక పిల్లలకు కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి, ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదండి, అందుకే కొన్ని బాటిల్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకున్నాం. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా బాటిల్స్ పెద్దగా లేవు, ఇక అందుకే బాటిల్స్ అన్నీ కూడా తీసుకున్నామండి. వీళ్ళైతే రూమ్లో పడుకోబెడితే ఉండలేదండి. ఇక నేను ఓపెన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చేసారు ఎక్సైట్మెంట్గా, ఏం చూద్దామా అని చెప్పి. నేను చూస్తుంటే నన్ను అసలు డిస్టర్బ్ చేస్తున్నారండి, వీడియో కూడా సరిగ్గా తీసుకొని ఇవ్వట్లేదు. అన్నీ ఇక ఇంట్లో కావాల్సినవన్నీ చాలా రోజుల తర్వాత మొత్తం అన్నీ కొనుక్కున్నాం. ఇదైతే డోర్ మ్యాట్ అండి, ఇది షాప్ కానీ మా వాళ్ళైతే తీసుకున్నారు, ఇంటి దగ్గరికి కాదు. చాలా గట్టిగా ఉంది. పిల్లలకైతే ఇక వాళ్ళే వేసుకున్నారండి. చాక్లెట్స్ ఇంకొన్ని అయితే దారిలోనే అయిపోయాయి, అన్నీ తినేసారు. ఇక కొన్ని బట్టలు అయితే కూడా తీసుకున్నాం. ఇక బూస్ట్ కూడా నిండుకుంటుంది. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసామండి. ఇక బిల్ చూసేటప్పటికి మా వాళ్ళకి నిజంగా ఒక షాక్ అయితే అయ్యింది. నేనైతే ఇప్పుడు మీకు అది చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు కూడా షాక్ అవుతారు. ఇక అందుకే నేను చెప్పను. మీకు కూడా తెలిసిందే కదండి, లేడీస్తో ఒకటి కొందామని వెళ్తే 5 అయినా కొంటారు. మేము కూడా అంతే, తీసుకెళ్ళారు. ఇక ఊరుకుంటామా, నచ్చింది నచ్చలేదు అన్నీ కూడా పడేసాము. విజయనగరంలో డిమార్ట్ ఓపెన్ చేసి 2 or 3 years అయితే అవుతుందండి. అంతకుముందు ఎస్మార్ట్లో అయితే తీసుకొచ్చేవారు, అది కొంచెం లోపలికైతే ఉంటుంది. కానీ డిమార్ట్ ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉండడం వల్ల ఇప్పుడు అన్నీ కూడా డిమార్ట్లోనే తీసుకుంటున్నారు. డిమార్ట్ కూడా చాలా బాగా నడుస్తుంది. ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగుండడంతో ఇంకా అన్నీ అక్కడే పర్చేస్ చేసుకుంటున్నాం మేము కూడా. ఇక చీజ్ స్లైసెస్ అలాగే కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కూడా తీసుకున్నాం, చక్కగా పిల్లలకి ఏమన్నా చేసి పెడదామని చెప్పి. ఇక వర్షాకాలం కదండి, తప్పకుండా కంఫర్ట్ అయితే ఉండాలి, అందుకే కంఫర్ట్ అయితే తీసుకుని చిన్నది తీసుకున్నాం. ఆల్రెడీ ఇంట్లో సగం ఉన్నది, అది అయిపోయిన తర్వాత ఇది ఉంటుంది కదా అని చెప్పి చిన్న కంఫర్ట్ డబ్బా కూడా తీసుకున్నాం. మారుస్తూ ఉంటామండి ఎప్పుడు, బ్లాక్ అలాగే వైలెట్, బ్లూ ఇలా తీసుకుంటాం. ఇదైతే అరకు కాఫీ చాలా బాగుంటుందండి. నెస్కెఫే ట్రై చేసాం, బ్రూ ట్రై చేసాం, అన్నీ ట్రై చేసాం. కానీ అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి బాగా, ఇది మైల్డ్గా ఉంటుందండి, తాగడానికి కూడా మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అరకు కాఫీ ఒకసారి ట్రై చేసాము, నచ్చే ఇది మళ్ళీ తీసుకొచ్చుకున్నాము. అలాగే ఇది వచ్చేసి టమాటా కెచప్. మ్యాగీ తెచ్చుకున్నాం కదండి, మ్యాగీలో కంపల్సరీ కెచప్ ఉండాలని చెప్పి ఇది కూడా తీసుకున్నాం. ఆల్రెడీ ఇంట్లో ఒక బాటిల్ అయితే ఉంది, మళ్ళీ చిన్నది తీసుకున్నాం. మళ్ళీ తొందరగా తీసుకువెళ్ళరండి వీళ్ళు, అందుకే అది కూడా తీసుకున్నాము. ఇక తర్వాత అమ్మకి మామ్స్ మ్యాజిక్ గుడ్ డే బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి, తను టీతో ఎంజాయ్ చేస్తుంది ఈ బిస్కెట్స్ని, అందుకే అమ్మ కోసం అని చెప్పి బిస్కెట్లు కూడా తీసుకున్నాము. ఇక అమ్మ మెత్తగా ఉండే చెప్పులు కూడా తీసుకురమ్మందండి, అవి మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుందని డిమార్ట్లోనే నార్మల్గా తీసుకున్నాం. ఇక చిన్న జార్ కూడా తీసుకున్నాం. చెప్పులు అయితే 99 పడ్డాయండి, చాలా బాగున్నాయి. ఇంట్లో నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటాయి. అక్కకి అమ్మకి కలిపి తీసుకుందండి, 2 99 పడ్డాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ ఎప్పుడైనా బయటికి వెళ్తే అప్పుడు అమ్మ కోసం మెత్తని చెప్పులు అయితే తీసుకొద్దామని నార్మల్గా ఇవైతే తీసుకుందండి. ఇక బట్టలు అయితే అన్నీ కూడా తర్వాత అయితే చూపిస్తాను. ఇదైతే హ్యాండ్ వాష్ కోసం తీసుకున్నామండి, లిక్విడ్ తయారు చేసుకుని ఇంట్లో వేసుకుందామని చెప్పి. ఇది వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. బాటిల్ అయితే చక్కగా ఉందండి, చిన్న బాటిల్, నచ్చి తీసుకున్నాము, చాలా బాగా వచ్చింది కూడా.
అలాగే రూమ్ ఫ్రెషనర్స్ కూడా తీసుకున్నామండి. ఒకటి షాప్లోకి అయితే తీసుకున్నారు మా వాళ్ళు. ఇంట్లో కన్నా ఒకటి ఉంచేసాము. లావెండర్ ఒకటి, రోజ్ వాటర్ ఒకటి తీసుకున్నాము. చాలా మంచి ఫ్లేవర్స్ అండి, చాలా బాగా స్మెల్ వస్తున్నాయి. ఆల్రెడీ ట్రై చేసి అయితే చూసాము, బాగా స్మెల్ వస్తున్నాయి. అలాగే ధనుష్కి ఇప్పుడు డ్రాయింగ్ బుక్స్ కావాలంట, ఒక 4 అయితే తీసుకున్నాడు. ఇంకా స్టేషనరీ దగ్గర నుంచి అయితే రావట్లేదండి. ఇక క్రేన్స్, పెన్స్ అన్నీ కూడా తీసుకుంటా అన్నాడు, కానీ ముందే బాగా తీసుకొచ్చేసాడండి. అందుకే ఓన్లీ డ్రాయింగ్ బుక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు చిన్నగా ట్రై చేస్తే వస్తాయని కదా అని చెప్పి ముందుగా చిన్నవే తీసుకున్నాం. అలాగే ఇది శాండిల్ ఏమంటారు, ధూప్ స్టిక్స్ అండి. ఇవి మంచి స్మెల్ వస్తాయి, ఇవి కూడా తీసుకున్నాము. ఇక్కడ డ్రాయింగ్ బుక్స్ అయితే తీసుకున్నాడు, అన్ని రకాల డ్రాయింగ్ బుక్స్. ధనుష్కి చాలా ఇంట్రెస్ట్ అండి డ్రాయింగ్ వేయడం. ఏది చూసినా వేయాలని అయితే ట్రై చేస్తాడు. యాస్టీస్ రాకపోయినా దాని షేప్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇప్పటి నుంచే అలా డ్రాయింగ్ వేయడం మాకైతే చాలా నచ్చుతుంది. వాడిని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని చెప్పి బావ అయితే 4 బుక్స్ అయితే తీసుకున్నాడు. అలాగే ఇది వచ్చేసి నల్ల బెల్లం, తాటి బెల్లం అంటారు కదండి, దాని పౌడర్ అనమాట. దీన్ని టీలో యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదైతే తీసుకున్నాం. ఇక సేమియా కూడా చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందని ఇదైతే ఒకటి తీసుకున్నామండి. అలాగే ఇదొకటి తీసుకున్నామండి, అగరబత్తి స్టాండ్ ఒకటి. పైన ధూప్ స్టిక్ పెట్టుకోవచ్చు, అలాగే లోపల అగరబత్తి పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అగరబత్తి పౌడర్ అనేది కింద అయితే పడకూడదు అంటండి. దానికోసం ఎప్పటి నుంచో తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాం. ఇప్పటికి వెళ్ళాం కదా, తీసేసుకున్నాం అనమాట. పూజ గదిలోకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా డిమార్ట్లో ఉంటాయి కదండి, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. అందుకే ఎప్పుడు కొంచెం తెచ్చుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కువగా మార్కెట్లోనే తీసుకొస్తూ ఉంటారు, కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాము. ఎందుకంటే సేమ్ రేట్ ఉంటాయి, కొంచెం అటు ఇటు కానీ సేమ్ రేట్ ఉంటాయి, బాగుంటాయి కూడా అని చెప్పి ఇవైతే తీసుకుంటాం. ఏంటంటే మార్ట్లో అయితే అటు ఇటు తిరిగి అవసరం లేదు, అన్నీ ఒక దగ్గర ఉంటాయి. కానీ మార్కెట్కి వెళ్తే మనం కంపల్సరీ అటు ఇటు తిరగాలి, బేరాలు ఆడచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది వచ్చేసి నిమ్మకాయ పిండుకునేదండి. ఒకటి ప్లాస్టిక్ది అయితే తీసుకున్నాం డిమార్ట్లోనే. మా పిల్లల దగ్గర ఏది ఉండదు కదండి, దాన్ని అయితే ఎరగొట్టి పడేశారు. అందుకే ఈసారి స్టీల్ అయితే ట్రై చేసాము, మంచిగా యూజ్ అవుతుందని ఇదైతే తీసుకున్నాము. అలాగే యాక్టివ్ పాప్కార్న్ కూడా తీసుకున్నామండి, చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇవ్వడానికి స్నాక్ కింద బాగుంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాం. అలాగే కప్ కేక్స్ అండి, మంచి ఫ్రెష్గా అయితే అనిపించాయి. అప్పుడే కూడా బేల్ అయితే దించుతున్నారు, అప్పుడే తీసుకున్నాము. ఇక తర్వాత స్పూన్స్ అయితే తీసుకున్నామండి, 6 స్పూన్స్ అయితే ఉన్నాయి. 40 or 50 ఎంతో పడింది. అలాగే ఇవైతే స్క్రబ్స్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి, మంచి గరుగ్గా కూడా ఉంటాయండి, గిన్నెలు తోముకోవడానికి చాలా బాగుంటుంది అని అయితే ఇవి తీసుకున్నాం. ఎప్పుడు తీసుకొచ్చుకుంటామండి ఇవి, చాలా రోజులు అయిపోయింది ఇవి తీసుకుని కూడా, అందుకే ఇవి కూడా తీసుకున్నాం. 4 ఉంటాయి, 50 రూపీస్, మంచి బాగానే ఉంటాయండి. గ్రీన్ స్క్రబ్బర్స్ అయితే వస్తాయి కదండి, అవి ఒక 2-3 రోజుల్లో మెత్తబడిపోయి సరిగా వదలడం అయితే ఉండదు. ఇదైతే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది, వదలడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ అప్పడాలు అయితే తీసుకున్నామండి. లాస్ట్ టైం మా వాళ్ళు వెళ్ళినప్పుడు తీసుకున్నారు, మంచి టేస్ట్గా ఉన్నాయి, కారంగా చాలా బాగున్నాయని చెప్పి అవి అయితే తీసుకున్నాము. అలాగే ఇవి వచ్చేసి ఎయిర్ ఫ్రెషనర్స్ అండి, చాలా బాగా మంచి స్మెల్ వస్తున్నాయి. అక్కడ ట్రై చూసాము, ఇంకొకరిని అడిగి కూడా తీసుకున్నాం. వేరే తెచ్చుకునే వాళ్ళమండి, అవైతే అంతగా రావట్లేదని చెప్పి ఇవైతే తీసుకున్నాము. 60 రూపీస్ పడింది ఒక్కొక్క ప్యాక్ వచ్చేసి, కానీ స్మెల్ అయితే బాగా వస్తున్నాయని ఇవైతే తీసుకున్నాము. అలాగే మామా ఎర్త్ వాళ్ళది ఒక ఫేస్ వాష్ తీసుకున్నామండి. నేనైతే అస్సలు యూజ్ చేయను, అక్క బావ అయితే యూజ్ చేసుకుంటారు, అందుకే వాళ్ళ కోసం అయితే తీసుకున్నారు. ఇక చాలా అయితే మర్చిపోయామండి ఇంట్లో కావాల్సినవి కూడా. ఇక అక్కడికి వెళ్తే ఆ జనంలో ఆ గోళ్ళు అసలు ఏం తీసుకుంటున్నామో ఏంటో కూడా అర్థం కాలేదు. కొన్ని తీసుకున్నవి కూడా మర్చిపోయి రావడం జరిగింది. ఇక ఒక్కొక్కటి మళ్ళీ లిస్ట్ అయితే రాసుకోవాలి ఏం మర్చిపోయామని. నెక్స్ట్ వీక్ మా వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ తెప్పించుకోవాలండి. ఇక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పి ముగ్గురికి ఒకేలాంటివి అయితే ఒక షార్ట్ బనీల్ టైపు తీసుకున్నాము. ముగ్గురికి ఒకలాంటివి తీసుకుంటాము. అలాగే ధనుష్కి వేరే తీసుకున్నామండి విడిగా, చాలా బాగున్నాయి. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటున్నాయండి, మెత్తగా ఉంటున్నాయి, పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పి ఇవి అయితే తీసుకున్నాము.
ఇక మనం చూడాలే కానీ బాస్కెట్స్లో అలా తీస్తూ ఉంటుండగా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది, కానీ బిల్ అయితే వాసిపోద్దండి అస్సలు. కొంచెం చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మా వాళ్ళు కొంచెం బ్లాక్ టీషర్ట్స్, ట్రాక్స్ ఇవే తీసుకున్నారు, ప్యాంట్స్ అవిని వాళ్ళకి షాప్లోకి అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు కూడా. మాకంటే ఏం తీసుకోలేదండి, అక్క నేను లెగ్గిన్స్ అయితే తీసుకున్నాం అంతే. బావ వాళ్ళైతే ఇద్దరు కూడా బ్లాక్ అయితే తీసుకున్నారండి. ఇలా టీషర్ట్స్ వేసుకుంటే బాగుంటుంది షాప్లో కూడా అని చెప్పి ఇవైతే తీసుకున్నారు. మంచి ప్రైస్లోనే దొరికాయని చెప్పి అక్కడే తీసేసుకున్నారు ఇక బయటకు వెళ్ళకుండా. ఇక ఇది చాక్లెట్ సిరప్ అండి, హర్షీస్ వాళ్ళది. ఇది తీసుకున్నా, ఎప్పుడూ ట్రై చేయలేదండి, కానీ బ్రెడ్ మీద పెడితే పిల్లలు తింటారేమో అని చెప్పి ఇవైతే తీసుకున్నాం. అలాగే ఇవి ధనుష్కి విడిగా తీసుకున్న డ్రెస్సెస్ అండి. ఇవి స్కూల్కి వెళ్తున్నాడు కదండి, ఇంకా వాడికి యూనిఫామ్ అయితే ఇవ్వలేదు, చక్కగా ఇవి అయితే వేసుకెళ్తాడని చెప్పి ఇవైతే తీసుకున్నాం. చూసారు కదండి, ఇవేనండి తీసుకున్నాయి. ఇక చాక్లెట్స్ అవి కూడా తీసుకున్నాం, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసామండి ఆల్రెడీ. చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ రూపం ద్వారా మాకు ఇంకా పుషప్ ఇచ్చినట్టయితే అవుతుంది. ఇక ఇవన్నీ సర్దుకోవాలండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.